హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటే నిజంగా పెద్దలు చేసే పుణ్యం మనకి వస్తుంది అంటారు. నిజంగా అంటే డాడీ గారిని ఈ విషయం నేను మాట్లాడుకోవాలి. ఎందుకంటే 300కు పైగా నాటకాలంటే నాకు తెలిసి నేను చిన్నప్పుడు నాటకాలు వేస్తానంటే సత్య హరిశ్చంద్ర వేస్తే మార్నింగ్ వచ్చారు హరిశ్చంద్ర, ఆ దానికి కూడా మా అమ్మ తీసుకుని వెళ్ళి అవునవును వెయిట్ చేస్తారంట అనేది వారు ఉండేది అనమాట. కాటి సీన్ అనేది మార్నింగ్ వరకు అవుతుంది. కొంతమంది ఫేవరెట్స్ ఉంటాయి రోల్స్, ఆ రోల్ వచ్చినప్పుడు అవే చూస్తారు. ఖచ్చితంగా అది చూడాలి. అంటే అలాంటి ఫ్యాన్స్ నిజంగా ఇప్పటికీ ఉన్నారు. బట్ అది వదిలేసి వెళ్ళారంటే ఎంత పెయిన్ చాలా పెయిన్ వెళ్ళారో. బట్ మీరు మళ్ళీ ఆ రూట్ లోకి వెళ్తున్నట్టు ఒకటే డైలాగ్, ఆ డైలాగ్ ఒకటే బ్లడ్ లోనే ఉందన్నారు చూడు. నిజంగా అదైతే నాకు బాగా కనెక్ట్ అయ్యింది సీరియస్లీ. అంటే ఓకే దెన్ ఆఫ్టర్ అక్కడ నుండి వచ్చారు మళ్ళీ దీని తర్వాత కూడా పర్టికులర్ టైంలో ఫేస్ రికగ్నిషన్ అయిపోయింది. అవును, మేము వయసుకు వచ్చాంతో యాక్చువల్గా నాకు పేరు వచ్చింది, కానీ అది పెద్ద పేరు రాలా. రీజన్ ఏంటంటే మీకు చెప్తా. అప్పుడు తనీష్ గారికి అంతకుముందు ఫ్లాప్స్ ఉన్నాయి. నచ్చవాళ్ళ తర్వాత మధ్యలో అన్ని ఫ్లాప్లు చేశారు ఆయన. తర్వాత ఈ సినిమా వచ్చే టైంకి ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అసలు ఎవరు చూస్తారా, అసలు ఇండస్ట్రీ వాళ్ళైతే అసలు చూడలా. బయట జనాలు చూశారు. శ్రీమయూరి థియేటర్లో ఆర్టిస్ట్ క్రాస్లో 40 days ఆడింది వితౌట్ పబ్లిసిటీ, ఓన్లీ మౌత్ టాక్తోనే ఆడింది. 40 days ఆడింది. నాకు బాగా గుర్తుగా 39 days ఆడితే అప్పుడే ఆ టైంలో ఊ కొడతారు ఉల్లికి పడతారు సినిమా వస్తే అప్పుడు తీసేశారు దీన్ని. నాకు బాగా గుర్తు అంతా. నేను అంటే డైలీ చూసేవాడిని. ఆ టైంకి కరెక్ట్ ఆ సినిమా వచ్చిందని అప్పుడు తీశారు ఆ సినిమాని, అప్పటి వరకు ఆడించారు దాన్ని. అండ్ అక్కడ మనకు వైజాగ్లో కూడా 75 days ఆడింది, అనకాపల్లిలో కూడా. అంటే అది తినాద్ గారి ఊరు అవడం వల్ల ఆయన మీద అభిమానంతో అన్ని రోజులు చూశారు ఆ సినిమాని. సో దానివల్ల నాకు రికగ్నిషన్ వచ్చింది అండ్ సినిమాలు వచ్చాయి, కానీ పెద్ద సినిమాలు రాలా. ఆ రేంజ్ హీరోలు లైక్ వరుణ్ సందేశ్ సినిమాలు చేశాను, కొత్త హీరోలు సినిమాలు చేస్తాను. బిజీగా ఉన్నాను ఒక 2-3 years, కానీ నాకు తెలుస్తుంది నేను చేస్తున్నది లైక్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లేదని. లైక్ నేను చేస్తున్న సినిమాలు ఆ సినిమాలు ఆడట్లేదు. మనం చేస్తున్నప్పుడు కొన్ని తెలిసిపోతాయి, లైక్ సరిగా రావట్లేదు సీన్స్, సరిగా ఇదంతా ఆర్గనైజ్డ్గా లేదని తెలిసిపోతుండేది. అప్పుడు నాకు పెద్ద సినిమాలు పడాలి అని చాలా ట్రై చేసేవాడిని. అప్పుడు కూడా పడలా నాకు. మళ్ళీ తినాద్ గారే నాకు బాగా సపోర్టివ్. యాక్చువల్గా తినాద్ గారు మళ్ళీ నాకు సినిమా చూపిస్తామావా ఇచ్చారు, మళ్ళీ నేను లోకల్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ వల్ల ఎంతో మనం అంటే చిన్న కరెంట్ షాక్ అంటాం కదా, చిన్న షాక్ ఇస్తే అలా కొంతసేపు అలా 1 year 2 year అలా సర్వైవ్ అయ్యేవాడిని. అంటే ఆ హిట్ సినిమాలు చేశారు ఆయన, అన్ని సినిమా చూపిస్తామావా హిట్, నేను లోకల్ హిట్, అలా హిట్ వల్ల అలా వెళ్తుండేవాడిని. ఆ టైంలో మళ్ళీ నాకు కొంచెం ఫేస్ మారింది, స్ట్రగుల్ ఉంది చాలా. అంటే మరీ తిండి లేకుండా లేని పరిస్థితి ఏంటంటే లేదు, ఎందుకంటే మా మదర్ ఫాదర్ ఇక్కడే ఉండడం, నాకు ఇల్లు ఇక్కడే ఉండడం వల్ల నాకు ఆ ప్రాబ్లం లేదు, కానీ స్ట్రగుల్ అయితే ఉండింది. ఆర్టిస్ట్కి ఏంటంటే తిండి అనేది స్ట్రగులే కాదు, ఎందుకంటే తన కెరియర్లో అలాంటివన్నీ చూస్తూ ఉంటారు. కానీ సక్సెస్ అనేది అది లేక చాలా స్ట్రగుల్ అయ్యాను, చాలా కష్టం అనిపిస్తుంది. అవును. అండ్ నచ్చావే మూవీ కొంచెం ఫేమ్ వచ్చినట్టుందిగా. నచ్చవలే ఆయనకి వచ్చి, నచ్చవలే తనిష్ది. నాకు మేము వయసుకు వచ్చాంతో ఫేమ్ ఆల్మోస్ట్ దాంతోనే కదా. అవును. నాకు మళ్ళీ 2018లో ABCD నాకు ఎప్పటికప్పుడు పడుతున్నాయి. లైక్ నా పర్ఫార్మెన్స్ నేను కొత్తగా చేయడానికి ట్రై చేస్తున్నా ప్రతిసారి. సినిమాల రిజల్ట్ పక్కన పెడితే నేను చాలా ట్రై చేస్తుంది ఏంటంటే సినిమా ఎటైనా పర్లేదు, మన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, క్యారెక్టర్ కొత్తగా చేయాలి మనం, అప్పుడే అవుతుంది. అంటే సినిమా ఒకవేళ బాగాలేదన్న కండిషన్లో కూడా నేను రికగ్నైజ్ అవ్వాలనేది నా మైండ్లో ఉండేది. సో అలా నాకు ABCD మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పటికీ చాలామంది ABCD చూస్తుంటారు జీ తెలుగులో. అది తర్వాత సీత కానీ, తర్వాత నాకు కొంచెం ఒక ఇంత నుంచి ఇట్లా వెళ్ళానంటే డిస్కో రాజా మళ్ళీ రవితేజ గారిది. అది నాకు చాలా మంచి రోలు. అంటే ఒక స్టార్ హీరోతో నేను చేసి ఆయనతో పోటాపోటీగా లేక ఆల్మోస్ట్ ఒక సీన్లో ఆయన డామినేట్ చేసేస్తా. ఆయన పట్టుకొని తిట్టినట్టుగా తిట్టేసి ఎవడ్రా బాబు వీడు, అమ్మాయిడు కొత్తలా ఉన్నాడు, రవితేజతో అలా ఆడుకుంటున్నాడు అంటే అనుకున్నారు అంతా. అది సీన్స్ బాగా పేలి నాకు మంచి పేరు వచ్చింది. కానీ ఆ టైంలో మళ్ళీ కరోనా వచ్చింది ఇమీడియట్గా. అది 2020 జనవరిలో రిలీజ్ అయింది డిస్కో రాజా. 2 monthsకి కరోనా వచ్చింది, మళ్ళీ బ్లాంక్ అయ్యాను. మళ్ళీ అలాగే రోల్స్ అయితే నాకు ఒక బై లక్ అనుకోవాలా, గాడ్ గ్రేసా తెలీదు, లేక నేను వర్క్ చేసినా నా వర్క్ హార్డ్ చేస్తున్నాను గమనిస్తారా, నేను ఎప్పుడు ఆగలేదు. కరోనాలో ఒక 3 months 2 months తప్పిస్తే అందరికీ అయింది, అందరితో పాటు నాకు అయింది. అప్పుడు తప్పిస్తే నేను ఇప్పటివరకు ఆగలేదు. అందరు చాలామంది అంటారు నన్ను, లైక్ నీకు పెద్ద సక్సెస్ లేదు కదా, పెద్ద బ్రేక్లు పడి నువ్వు స్టార్ అవ్వలేదు, కానీ ఎలా బిజీగా ఉంటున్నావు. స్టార్లు అయిన వాళ్ళు 2-3 years తర్వాత ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు కంటిన్యూగా బిజీ అంటే నేను అన్నాను ఒకటే, నాకు ఏ రోల్ వచ్చినా నాకు ఈ హీరోనా ఆ హీరోనా అని కాదు, ఏ హీరో ఏ సినిమాని కాదు, నా క్యారెక్టర్ ఎలా ఉంది అని చూసుకుంటాను. దాన్ని ఎంత డిఫరెంట్గా చేయగలం, బాగా చేయగలం కాదు డిఫరెంట్గా చేయగలం, ఎంత అద్భుతంగా చేయగలం. ఇక్కడ బాగా చేస్తే సరిపోదు అని అనేవాడిని.
నా ఫీలింగ్ ఏంటంటే మనం బాగా చేస్తే సరిపోదు ఇప్పుడున్న దాంట్లో. బాగా చేస్తే మనకన్నా బాగా చేసిన వాళ్ళని చూసి చాలా మంది ఉంటారు. మనం ది బెస్ట్ చేయాలి. ది బెస్ట్ చేసినప్పుడే మనం అప్పుడు ఓకే అనుకుంటాం అప్పుడు కూడా. అలా ఏ డైరెక్టర్ అయినా నువ్వు అంటే నాకు ఇది కావాలి అనేటప్పుడు దానికన్నా నువ్వు బెస్ట్ ఇచ్చి చూపించారు ఎప్పుడైనా? చాలా సినిమాలు అయిందండి అలాగా. నేను చేసిన చాలా డిస్కో రాజా కూడా ఏదైనా ఏబిసిడి చూసుకోండి మీరు. అంటే ఇప్పుడు డిస్కో రాజా చూసుకుంటే రవితేజ గారి పక్కన నిల్చుంటేనే డిస్కో రాజాలో ఏంటంటే రేపు షూటింగ్ అన్నాక నాకు వచ్చింది. యాక్చువల్గా వేరే వాళ్ళు చేయాలి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రిఫరెన్స్ అది ఆయనే చేయాలని. కానీ విజయ్ కామశెట్టి గారని కో రైటర్ దానికి. ఆయన నాకు అంతకుముందు మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఒకటి చేసాం సినిమా. దానికి మంచి రోలు, 4 హీరోయిన్స్ ఉంటారు. సో అక్కడ నాకు పరిచయము. ఆయన నన్ను బాగా లేదు ఇతను ఉంటే ఫ్రెష్గా ఉంటుంది, ఇతనైతే బాగుంటుందని ఆయన లైక్ ప్రొడ్యూసర్స్ వాళ్ళతో మాట్లాడి నన్ను ఒకరోజు ముందు నన్ను ఒప్పించి వాళ్ళని ఒకరోజు ముందు నాకు ఫోన్ చేసి నాకు 6 days కావాలి షూట్స్ అని. నాకు వేరే షూట్ ఉంటే దాన్ని నేను మేనేజ్ చేసి ఈ షూట్కి వస్తే నాకు రోల్ కూడా తెలియదు ఏంటనేది. లొకేషన్కి వెళ్ళాక నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా ఉన్న రోల్ని ది బెస్ట్ ఎలా చేశామనేది. అది యాక్చువల్ నార్మల్ రోల్. నార్మల్ ఏంటి, ఒక గ్యాంగ్ వచ్చి రవితేజని కిడ్నాప్ చేయాలి ఇంతే. దాంట్లో మసాలా ఏం లేదు, సింపుల్గా ఉంది. కిడ్నాప్ చేస్తాము, కట్టేస్తాము, ఆయన మీరు ఎవరిని అడుగుతాడు, నువ్వు కోరా మా సార్ పంపించాడని ఇది ఇలాంటి ఉంటుంది. కానీ మేము షార్ట్ టు షార్ట్ నేను ఒక మజిలీలో అనే వర్డ్ యాడ్ చేయించి లైక్ ఇది చెప్తే బాగుంటుందండి చూడండి అంటే ఓకే బాగుంటుంది అంటే ఆ మజిలీలో చాలా ఫేమస్ అయిపోయింది. దాంతో మజిలీలో అని అన్నట్టుగా అలా వెళ్తుంటుంది. అది రవితేజ గారికి కూడా నచ్చి ఆయన ఒక సాంగ్లో వాడేశారు దాన్ని. ఎనీబడి ఎల్స్ టు డాన్స్ మజిలీలో అంటాడు ఆయన. అంటే అంత బాగా నచ్చింది ఆయనకి. ఆయన సపోర్ట్ కూడా నాకు అంటే అలాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నా పర్ఫార్మెన్స్ బయటకు వచ్చింది. ఇప్పుడు అంత పెద్ద హీరో నాకు సపోర్ట్ చేయలేదు అనుకోండి, నేను నార్మల్గా చేస్తా. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటున్నా అంత పెద్ద హీరో తనకు అంత సపోర్ట్ చేయాలి, నువ్వు ఇచ్చే ఆ ఇన్పుట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ పని చేసుకుని వెళ్ళిపోతారు అంతే. అసలు నువ్వెవడరా అంటాడు అనొచ్చు, ఏముంది అంటే సినిమా మీద ఫ్యాషన్ ఉంది, ఈ దగ్గర కంటెంట్ ఉందని తీసుకోండి. కరెక్ట్. ఆయన రవితేజ గారు డబ్బింగ్లో ఒక మాట చెప్పారు. నాకు అది విజయ్ గారు నాకు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఫోన్ చేశారు. ఆయన డబ్బింగ్ అవుతున్నప్పుడు చెప్పారంట ఒకటే మాట, నేను ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలా. ఏం చెప్పారంటే ఈ సినిమా ఏమైనా పర్లేదు, రిజల్ట్ హిట్టా ఫట్టా పక్కన పెడితే ఈడు పెద్ద ఆర్టిస్ట్ అయిపోలే అబ్బాయి అన్నారంట. ఈడు పెద్ద ఆర్టిస్ట్ అయిపోతే చాలా అన్నారంట. నాకు ఇమీడియట్ ఫోన్ చేశారు ఆయన ఎగ్జైట్ అయ్యి, రవితేజ గారు ఇలా అన్నారు అని, ఎక్కడున్నావు ఏంటి అని. నేను అప్పుడు దూరంగా ఉన్నా, లేకపోతే అక్కడ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిపోయాన్ని, వేరే దగ్గర ఉన్నా నేను, ఎక్కడో వేరే షూట్లో ఎక్కడో అవుట్స్కట్స్లో ఉన్నా. ఇలా అన్నారు అంటే అయ్యో అవునా చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ నాకు. రవితేజ గారు అలా అన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెద్ద యాక్టర్ అనేది పక్కన పెడితే ఆయన 24 క్రాఫ్ట్లో ఎవరు ఏంటి ఎలాంటిదని తెలుసు. అవును, నీలో పాయింట్ నచ్చిందంటే ఆ విషయం ఆయన గట్టిగా తగిలే ఉంటుంది. అవును అవును. ఇప్పుడు ఆయనలో అంటే ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా అందరూ చూస్తాం, ఆఫ్ కెమెరాలో ఆయనలో నచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్తారు? ఆయన నచ్చిన క్వాలిటీ ఏంటంటే అండి, ఆయన అసలుకి పక్కన మనము కొత్తోళ్ళు ఉన్నారా లేదా మనకు ఏమైనా డామినేట్ చేస్తున్నాడా మనల్ని, లేకపోతే ఆ సీన్లో ఏమైనా డామినేటింగ్ ఉందా, నేనేమైనా తక్కువ అయిపోతున్నాను అసలు ఏం ఆలోచించరండి. చాలా జీరోగా చాలా చిల్లుగా ఉంటారు. ఆయన చెప్పిన డైలాగు తక్కువ చెప్పేస్తారు, వెళ్ళిపోతారు, మనల్ని పలకరిస్తారు, ఆయనే పలకరిస్తారు. నేను ఎలా ఉన్నానంటే నేను కొంచెం రిజర్వ్డ్. అంటే అంత పెద్ద హీరోతో మనం వెళ్ళి చనువు తీసుకొని ఎందుకు మాట్లాడాలి, జస్ట్ విష్ చేసేవాడిని. హలో సార్ అంటే హలో, ఆయనే పిలిచి ఏం చేస్తున్నావు ఏంటి, ఈ బహిష్కరణ కూడా చెప్పాను నేను. ఎవరు అంటే అంజలి గారు, అంజలి ఓ నైస్ చేస్తుందా అని మాట్లాడాడు ఆయన. ఇలా చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వేం టెన్షన్ పడకు, నీ ఇది కాకపోతే ఇంకోది అని చాలా బూస్టప్ చేశారు నాకు. నేను అసలుకి అనుకున్నా అంత బాగా మాడుతున్నారు, అసలుకి చాలా జీరో యాటిట్యూడ్ అండి. నాకు నిజంగా నేను ఇంతలా ప్రేస్ చేస్తున్నానంటే నేను అంత 3 సినిమాలు చేశా కదా, డిస్కో రాజా, ధమాకా అండ్ ఈగల్. ఎక్కడ అసలుకి ఎంత కూల్ అంటే రా అంటున్నావా ఓకే అనే అంటాడు ఆయన, అంత ఈజీగా అసలుకి ఓకే అనే పర్లేదంటే అనే డైరెక్టర్ చెప్పాడా అనే దాంట్లో ఏముంది క్యారెక్టర్ అంటాడు ఆయన. అసలు ఎంత సింపుల్ అంటే మనకి ఇంకా మనం ఒక 10 చేద్దాం అనుకున్న వాళ్ళం ఇంకొక 12 చేస్తాం ఆయన ఇచ్చిన సపోర్ట్కి. నిజంగా అంటే చిరంజీవి గారిని నేను కలిస్తే చాలు అనుకునే స్టేజ్ నుండి స్టేజ్ మీద నా తమ్ముడు వీడుంటేనే నాకు బలం వచ్చింది అనే మరి అంతే కదా తీసుకోవచ్చు. చాలా గ్రేట్. అది ఆ యాటిట్యూడ్ ఉంటే మీరు ఎంతోమంది మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్లు అనుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అవునా కదా? అవును, వెళ్ళిపోయారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.